హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వచ్చేసి నేను కూడా చాలా బాగున్నాను. ఇవి చామంతి పూల సీజన్ అయినా మొగ్గలు వస్తున్నాయి కానీ ఇంకా పెద్దవి కాలేదండి. ఇదిగోండి వచ్చేసి ఇవైతే మందార పూలు అయితే ఉన్నాయి. రేపు వస్తుంది ఈ మొగ్గ, ఇవాళ అయితే రాదు. ఇంకా 2-3 ఉన్నాయి కానీ ఇదిగోండి కనకాంబరాలు అయితే వచ్చేసినాయి. ఇదిగోండి చూస్తున్నారా, బాగానే వస్తున్నాయి కనకాంబరాలు, కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇదేమో బిల్వపత్రాలది. ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది, ఇదిగో చూడండి, చిన్న చామంతి పువ్వు ఉంది, మందార పువ్వు. ఇదిగోండి వచ్చేసి అల్లం అయితే మొత్తం కడిగేసి కవర్లో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి అల్లం అయితే మొత్తం ఇట్లా కవర్లో ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. మొత్తం నీట్గా కడిగేసుకున్నాను, కడిగేసి పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఇవాళ అయితే వచ్చేసి లంచ్ నుంచే స్టార్ట్ చేస్తున్న వీడియో అనేది. ఇదిగోండి రసం అనేది పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇదిగోండి కొత్తిమీర అనేది కూడా తరిగి ఇందులో వేసేసుకుంటున్నాను రసంలోకి. వచ్చేసి ఇవాళ అయితే యూట్యూబ్ నుంచి ఏదో మెసేజ్ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 3 minutes వీడియో కనుక పెడితే మనం పెట్టే వీడియోకి రెవెన్యూ అనేది యాడ్ అవుతుందని ఏదో మెసేజ్ వచ్చిందండి నాకు మార్నింగ్. చూడాలి మన యూట్యూబ్లో ఏమన్నా మరి చెప్తారేమో, ఉంటారు కదా మన వాళ్ళు, మాధురి గారు, సాయి కృష్ణ గారు, వాళ్ళు ఏమన్నా దీని మీద వీడియో చేస్తారేమో చూడాలని అనుకున్న. మార్నింగ్ వచ్చింది, చూశాను నేను. ఇదిగోండి ఇదైతే వచ్చేసి మిరియాల చారు అండి. నేను టొమాటో వేయలేదు, వచ్చేసి మామూలుగా పోపు వేసేసుకొని మిరియాల పొడి, రసం పౌడరు, కొత్తిమీర, చింతపండు అన్నీ వేసేసుకోవాలి. టొమాటో లేదని స్కిప్ చేసేసాను, ఎందుకంటే వెదర్ కూడా మనకి చల్లగా ఉంది కదండి, అందుకని. ఇదిగోండి స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి మా హస్బెండ్ టీ అడిగారని టీ పెడుతున్నా అండి. వచ్చేసి టీ పొడి, పంచదార, చాయ్ మసాలా వేసేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి కాచి పెట్టుకున్న పాలు ఇందులో పోసేసుకుందాం. టీ అనేది మరుగుతుంది కదా, ఇదిగోండి ఇందులో పోసేసుకోవాలి మనము. ఇదిగోండి టీ అనేది కొంచెం పొంగు వస్తున్నది, మరగాలి. ఆ మసాలా అనేది టీకి పట్టాలి కదండి, కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి టీ అనేది పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడైతే వచ్చేసి ఇది నేను కప్పుల్లో పోసేసుకుంటున్నాను. ఇదిగోండి టీ అనేది కప్పుల్లో పోసేసుకున్నాను. వేడి వేడి ఎమ్మి ఎమ్మి మసాలా టీ అనేది. వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఎక్కువ టీ తాగాలని అనిపిస్తుంది ఈ సీజన్లో అందరికీ. ఇదిగోండి ఇవాళ అయితే వచ్చేసి నేను చింతకాయ పచ్చడిను, రసము, అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదైతే వచ్చేసి పాతది కాదండి, కొత్త చింతకాయ పచ్చడి. 1 కిలో చింతకాయలు మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చారు. అది తీసుకొచ్చి ఇట్లా పసుపు, ఉప్పు కలిపి పెట్టేసుకున్నాను, చట్నీ చేస్తున్నా. ఇదిగోండి బాండ్లీ పెట్టుకొని మనం నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనెలో మెంతులు, ఆవాలు, మిరపకాయలు, ఇంగువ వేసి వేయించేసుకున్నాను. సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఇదిగోండి స్టవ్ ఖాళీ అయిపోయిందని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి దీంతో మేమైతే 3 గ్లాసులు పోసేసుకుంటాను. 3 times కడుక్కున్నాక డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇదిగోండి స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని కుక్కర్లో రైస్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో టైల్స్ బాత్రూమ్ పని జరుగుతుందండి. ఎంత డోర్ వేసుకొని వీడియో చేస్తున్నా కూడా అది సౌండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, కొంచెం ఏమనుకోకండి. ఇదిగోండి పచ్చడి అనేది మిక్సీ వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకున్నాను వచ్చేసి మిరపకాయలు అనేవి మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే వచ్చేసి ఈ చింతకాయ పచ్చడి అనేది కూడా ఇందులో మనం ఒకసారి వేసేసుకుంటే ఇందులో ఉన్న ఇంగువ అంతా కూడా దానికి పట్టేస్తుంది కాబట్టి మనకి బాగుంటుంది ఇది. ఇదిగోండి పచ్చడి అనేది మిక్సీ వేసేసుకున్నాను, వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇదిగోండి నూనె అనేది పెట్టేసుకున్నాను, నువ్వుల నూనె పెట్టేసుకొని ఇంగు వేసేసుకొని ఈ పచ్చడి అనేది ఇందులో కలిపేసుకోవాలండి మనము. ఇదిగోండి పచ్చడి అనేది ఇట్లా మనం మొత్తం ఇంగు అనేది దీన్ని పట్టాలి, కొంచెం నూనెలో పడితేనే అప్పుడు మనకి చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది.
ఇదిగోండి గిన్నెలోకి తీసేసుకున్నాను. మళ్ళీ చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకొచ్చేసి బనానా ఫ్రై ఒకటి చేస్తున్నాను అండి. ఇదిగోండి బనానా అనేది కట్ చేసేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నా, హీట్ ఎక్కుతున్నది. అసలు ఎంత తలుపులు మూసినా కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయండి. ఇదిగోండి ఇదిగోండి కొంచెం వేగంగానే తీసేస్తాను. మరీ గట్టిగా ఉంటే కూడా తెలియదు కదా. కొంచెం గోల్డిష్ కలర్ రాగానే తీసేసి ఉప్పు కారం జీలకర్ర వేసి మూత పెట్టేస్తే మనం తినే టైంకి కొంచెం వేడి మీద మూత పెడితే మెత్తగా ఉంటుందండి. తినడానికి బాగుంటాయి. రసంలో అట్లా కూడా పెట్టుకొని తింటారు ఎక్కువ మంది ఇక్కడ. ఇదిగోండి తీసేసుకున్నాను. బౌల్లోకి తీసేసుకొని నూనె కూడా వంపేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు కారం జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి వచ్చేసి ఉప్పు కారం జీలకర్ర అనేది వేసేసుకున్నాను. ఇదిగోండి ఇందులో వేసేస్తున్నా. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రై అనేది. ఇదిగోండి రెడీ అయిపోయింది ఫ్రై అనేది. అరటికాయ ఫ్రై, చట్నీ, రసం రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇదైతే వచ్చేసి వెన్నపూస అనేది రెడీ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టానండి నిన్ననే. ఇదిగో ఇట్లా వచ్చేసి ఈ డబ్బాలు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి, నాకు ఏదైనా ఆర్డర్ వస్తే ఎవరైనా అడిగితే కాచి ఇచ్చేస్తాను. లేదంటే ఇట్లా ఇంట్లోకే యూజ్ చేసి రెడీగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే గిన్నెలన్నీ నిండిపోయినాయండి, ఫ్రిడ్జ్లో అడ్డంగా ఉంటాయి కదా అని చెప్పి. ఇదిగోండి ఇట్లా చేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటూ ఉంటా. మాకు నేను వేయించుకునే 3 పాల ప్యాకెట్లకి మాకు ఇంట్లోకి పోను ఒక పావు కేజీ అట్లా నాకు సేల్కి ఉంటానే ఉంటాయండి. ఎవరో ఒకరు అడిగి తీసుకుంటూనే ఉంటారు. నెయ్యి అనేది వెన్నపూస తీసుకుంటారు, లేదంటే నెయ్యి కూడా తీసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.